శివలింగాలు బంగారం, వెండి లాంటి వాటితో కాకుండా ఎక్కువగా రాళ్లతోనే ఎందుకుంటాయి? మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? దీని వెనక కొన్ని స్పిరిచువల్, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. నంబర్ 1, ఎనర్జీ. శివలింగం అంటే యూనివర్సల్ ఎనర్జీకి ఒక గుర్తు. రాళ్ళు ప్రకృతిలో సహజంగా తయారవుతాయి. వాటికి భూమి నుంచి వచ్చే పవర్ని పీల్చుకుని, తమలో దాచుకుని, మళ్లీ బయటకు రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అందుకే రాతిలింగం చాలా పవర్ఫుల్ అంటారు. నంబర్ 2, లైఫ్. శివుడు శాశ్వతం. ఆయనకు అంతం లేదు. రాయి కూడా అంతే. కొన్ని వేల ఏళ్లైనా చెక్కు చెదరదు. అదే బంగారం, వెండి లాంటివి టైంకి పాడైపోవచ్చు, కానీ రాయి యుగాలపాటు నిలుస్తుంది. శివుడి శాశ్వతత్వానికి ఇది ఒక సింబల్ అన్నమాట. నంబర్ 3, నేచర్తో కనెక్షన్. శివుడు ఎప్పుడూ ప్రకృతితో కలిసి ఉంటాడు. రాళ్లు కూడా ప్రకృతిలో భాగమే కదా. అందుకే రాతిలింగాన్ని పూజిస్తే మనం ప్రకృతిని పూజించినట్టే. అందుకే కదా నర్మదా నదిలో దొరికే బాణలి లింగాలకు అంత పవర్ ఉంటుంది అంటారు. అవి న్యాచురల్గా తయారవుతాయి. నంబర్ 4, ఫోకస్. రాతి శివలింగం ముందు కూర్చుని చూస్తుంటే మనసు ఈజీగా కంట్రోల్లోకి వస్తుంది. దాని సింపుల్ రూపం బయటి ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసి మనసు ప్రశాంతంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. మంచి మనశ్శాంతి దొరుకుతుంది. శివలింగాలను రాళ్లతో చేయడానికి కారణం ఇదే. ఇదో ఆచారం మాత్రమే కాదు, దీని వెనకాల ఇంత మీనింగ్ ఉందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.